శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈరోజు మనం 2 చిట్టి కథలను విందాం. మొదటి కథ పేరు ముగ్గురు చిత్రకారులు, రెండవది దొరగారి గుర్రం. ఇక మొదటి కథ ముగ్గురు చిత్రకారులు. ఒక ఊళ్ళో ముగ్గురు చిత్రకారులు ఉండేవారు. ఆ ఊరికి ఒక జడ్జి వచ్చి ముగ్గురిలో ఎవరు మంచి బొమ్మ వేస్తే వారికి బంగారు గొలుసు ఇస్తానన్నాడు. ముగ్గురు 3 బొమ్మలు వేశారు. పెద్దవాడు ఒక పూలగుత్తిని, రెండోవాడు ఒక పండ్ల బుట్టను, మూడోవాడు ఒక తెరను చిత్రీకరించారు. ఒక తేనెటీగ వచ్చి పెద్దవాని బొమ్మను చూసి నిజంగా పూలే అనుకుని దానిలోనే తేనె తాగుతూ వచ్చి మోసపోయింది. ఒక చిలక రెండోవాని బొమ్మను చూసి నిజంగా పళ్ళే అనుకుని పళ్ళు తినడానికి వచ్చి మోసపోయింది. తర్వాత జడ్జి మూడో బొమ్మ ఏది అనుకుని తెరను చూస్తే ఆ తెర వెనకాల బొమ్మ ఉన్నదేమో అనుకుని తెర ఎత్తబోయాడు. తర్వాత జడ్జి మూడో బొమ్మ ఏది అనుకుని తెరను చూసి ఆ తెర వెనకాల బొమ్మ ఉన్నదేమోననుకుని తెర ఎత్తబోయాడు. కానీ వెంటనే అది బొమ్మ అని తెలుసుకుని బహుమతిని మూడోవాడికి ఇచ్చాడు. మిగతా వాళ్ళు కారణం అడగగా పూలగుత్తి ఒక పురుగుని మోసగించింది, పండ్ల బుట్ట ఒక పక్షిని మోసపుచ్చింది, కానీ తెర బొమ్మ ఒక మనిషినే మోసపుచ్చింది కనుక ఆ మూడోవానికే బహుమతి ఇచ్చాను అన్నాడు జడ్జి. ఇక రెండవ కథ దొరగారి గుర్రం. ఆ ఊళ్ళో ఆయనను చూస్తే అందరికీ భయమే. ఎత్తుగా లావుగా ఉంటాడు, పెద్ద గిరిజాలు, పెద్ద పెద్ద మీసాలు, చేతిలో ఎల్లప్పుడూ ఓ పెద్ద కర్ర. ఆయన ఆ ఊరికే మోకసాదారు. మోకసాదారు గారికి ఓ గుర్రం ఉండేది. ఆ గుర్రం అంటే ఆయనకు ఎంతో ఆపేక్ష. అది చచ్చిపోయిందనే మాట ఎవడు నోట పలుకుతాడో వాణ్ణి ఊరి బయట చింత చెట్టు కొమ్మకు కట్టి ఉరి తీస్తానని ఆయన శపథం పట్టాడు. కొంతకాలానికి గుర్రం చచ్చిపోయింది. ఆ వార్త మోకసాదారు గారితో ఎలాగ చెప్పడం? చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని ప్రాణం తీస్తాడు, చెప్పినట్లయితే చింత చెట్టు కొమ్మకు కట్టి ఉరి తీస్తాడు. పాలేళ్ళు జీతగాళ్ళు అంతా ఏమి చేయడానికి తోచక ఆలోచనలో పడ్డారు. వాళ్లలో సుబ్బడనే 17 ఏళ్ల పిల్లవాడు ముందుకు వచ్చాడు. దొరగారికి వార్త చెప్పడానికై వాడు బయలుదేరుతూ ఉంటే, ఒరేయ్, నిండు ప్రాణం ఎందుకు తీసుకుంటావు, ఆగరా అని ఓ ముసలమ్మ కేక వేసింది. కానీ వాడు వినిపించుకోలేదు. సుబ్బడు తిన్నగా దొరగారింటికి వెళ్ళాడు. దొరగారు దండాలు అని కేక వేస్తే ఆయన మీసాలు దువ్వుకుంటూ యువతలకొచ్చి, ఏరా సుబ్బా, ఇప్పుడొచ్చావు అని అడిగారు. ఏం లేదు దొరగారు, మన గుర్రం బాగా ఉందిరా. చక్కగుంది దొరగారు. గుర్రానికేం దొరగారు, కానీ దొరగారు దానికి కళ్ళుండయి, సూపు లేదు. 4 కాళ్ళుండయి, అవి కదలవు. లక్షణంగా పడుకొని ఉండదు దొరగారు. మరి ఎలపటి పక్క బురదలో నానుతుండది, దాపటి పక్క ఎండలో ఎండుతుండది. ఊపిరి పిలవడం కానరాదు, కానీ గుర్రానికేం దొరగారు అన్నాడు సుబ్బడు. అయ్యో, మన గుర్రం చచ్చిపోయింది అన్నాడు దొరగారు. సచ్చిందని నా నోటితో నేను అనలేదు దొరగారు, తమరే అన్నారు గనక. మరి చింత చెట్టు దగ్గరికి ఎప్పుడు పోదాం దొరగారు అని అడిగాడు సుబ్బడు. దొరగారికి కంపం ఎత్తింది. అరే, పొరపాటు నోరు జారిందిరా సుబ్బడు, మరెక్కడా అనకి మాట అని సుబ్బడిని బ్రతిమాలుకున్నాడు. దానికి కట్టిన కళ్ళెం, జీను, కొదవ సామాను, దాని చర్మం నాకిస్తే నేను మాట పలుకు లేకుండా ఊరుకుంటాను, లేకపోతే అన్నాడు సుబ్బడు. వాడు కోరినవన్నీ వాడికిచ్చి దొరగారు బయటపడ్డాడు. ముసలమ్మ ఆశ్చర్యపోయింది. ఊరంతా సంతోషించారు. సుబ్బడికి మాత్రం అందరికంటే ఎక్కువ సంతోషం కలిగింది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.